హలో ఫ్రెండ్స్, హరిహర వీరమల్లు ఈ మూవీ మళ్ళా పోస్ట్పోన్ అవుతుంది అనమాట. అసలు ఎందుకు పోస్ట్పోన్ అవుతుంది, మళ్ళా వాళ్ళు అనుకుంటున్న డేట్ ఏంటి, దీని గురించి అయితే మాట్లాడుకుందాము. ముందైతే లైక్ చేసేసుకోండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కమెంట్ చేయండి మీకు ఏమనిపిస్తుంది. అండ్ ఎండ్ వరకు చూడండి వీడియోని. అండ్ మనము ఇప్పుడు హరిహర వీరమల్లు గురించి మాట్లాడుకుంటే అది ఒక మనకి లైక్ తెలంగాణలో అంటే మనకి ఇంతకు ముందు తెలంగాణ ఇండిపెండెన్స్ రాలేదన్నమాట 1947 తర్వాత. సో ఆ టైంకి సంబంధించిన బ్యాక్ డ్రాప్ లో ఉంటది సినిమా అని చెప్పేసి మనకు తెలిసిందే. అండ్ ఈ సినిమా వచ్చేసి మనకి విఎఫ్ఎక్స్ కూడా భారీగా ఉందన్నమాట. సో ఈ విఎఫ్ఎక్స్ వర్క్ అనేది జూన్ 12th కి వాళ్ళన్న రిలీజ్ డేట్ కి అయితే అది రిలీజ్ చేయడము కాని పని, ఎందుకంటే విఎఫ్ఎక్స్ వర్క్ అవ్వలేదు. అంటే ప్రొడ్యూసర్ గారు కూడా ఆయన చాలా ట్రై చేస్తున్నారు అనమాట, ఎందుకంటే ఆ రోజే మనకి చెయ్యాలి అని చెప్పేసి చాలా ట్రై చేస్తున్నారు. బట్ అవ్వట్లేదు అది, ఎందుకంటే విఎఫ్ఎక్స్ వర్క్ అనేది చాలా కష్టం ఫ్రెండ్స్. దానివల్ల విఎఫ్ఎక్స్ వర్క్ వల్ల హరిహర వీరమల్లు అయితే మళ్ళా పోస్ట్పోన్ అయితే జరగడం జరుగుతుంది. అండ్ మళ్ళా ఇంకోటి ఏంటంటే మనకి దీని వల్ల ఆ మూవీ టీమ్ కి దగ్గర దగ్గర 20 CR అయితే లాస్ అవుతుంది అనమాట. ఎందుకు అంటే అమెజాన్ ప్రైమ్ వాళ్ళతో మనకి ఒక ఒప్పందం అయితే కుదుర్చుకున్నారు, లైక్ జూన్ 12th లోపు రిలీజ్ చేసేస్తాము అని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా దాంట్లో. సో ఒకవేళ జూన్ 12 దాటితే 20 CR అనేది అది తగ్గుతుంది అని చెప్పేసి అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అది కుదుర్చుకున్నారు అనమాట. సో ఇప్పుడు మనకి ఇది పోస్ట్పోన్ అవడం వల్ల 20 CR నష్టం పోతారు. అండ్ మన ఈ విఎఫ్ఎక్స్ వర్క్ అనేది ఇంకా పెండింగ్ ఉంది కాబట్టి 100% మనకి ఇది మంత్ ఎండ్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. మూవీ మళ్ళా జూన్ 24th కానీ లేదంటే జూలై 1st వీక్ కానీ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. సో మీరందరూ వెయిట్ ఫర్ ద మూవీ, ఎందుకంటే విఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా అవ్వలేదు, కంపల్సరీ పోస్ట్పోన్ అవ్వాల్సిందే అది. ఒకవేళ మరి ప్రొడ్యూసర్ గారు మంచి గట్టిగా కూర్చొని కంప్లీట్ చేపిస్తే మరి ఏం చేయలేం మనం. సో మరి మీరు ఈ సినిమా గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లవ్ యూ గైస్.